హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంట సమయం. ఈరోజు మనం బనానా స్వీట్ బొండాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మనకి స్నాక్స్ టైంలో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మనకి బనానాస్ మిగిలిపోయి పండినప్పుడు పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈ విధంగా స్వీట్ బొండా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 2 అరటిపళ్ళను తీసుకుంటున్నాను. బాగా పండిన అరటిపళ్ళు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్, ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. పచ్చి అరటిపళ్ళు అయితే అంత టేస్ట్ ఉండవు. అరటిపళ్ళని ఈ విధంగా పై తొక్కు తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవటం వలన మనకి స్మూత్గా వస్తుంది. మీరు కావాలంటే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. ఇలా కట్ చేసి వేసుకున్నాక స్వీట్ కోసం నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. అలా వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోయకుండా పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్నాక 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకొని వాటర్ పోయకుండా కలుపుకోవాలి. వంట సోడా మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి, సాఫ్ట్గా రావటం కోసం వేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలిపితే మనకి లోపల మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా కలుపుకుంటే బాగుంటుంది. మనం హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి బెల్లం వేసుకుంటే బాగుంటుంది. మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక చేయిని ఒకసారి తడి చేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వేసుకుంటే బోండా త్వరగా మాడకుండా ఉండిద్దండి. ఇలా బోండాల్ని కరెక్ట్గా అన్నిటిని వేసుకోవాలి. మనం బోండా అయినా సరే పునుగైనా సరే ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే రౌండ్గా వస్తాయండి. మనకి ఎక్కువ సమయం పట్టదు కాలడానికి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చినాక బోండాలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బనానా స్వీట్ బోండా రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.